నాగర్ కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సర్పంచ్ కుటుంబంపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద గిరిజన సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడులు జరగడం సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గిరిజన వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి కుటుంబంపై దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చలో అంకిరెడ్డిపల్లి కార్యక్రమానికి పిలుపునిస్తామని గిరిజన విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అంకిరెడ్డిపల్లి సంబంధించినటువంటి సర్పంచ్ కమలా సతీష్ గారి పైన స్థానిక మండల అధ్యక్షుడు అయినటువంటి నర్సయ్య యాదవ్ గారు ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నటువంటి దాంట్లో గ్రామ సర్పంచ్గా నోటీస్ ఇచ్చినటువంటి పర్యాయంలో ఆయన మీద నర్సయ్య యాదవ్ గారి కుటుంబము అదేవిధంగా వాళ్ళ అనుచరులు మొత్తం కూడా ఏదైతే సర్పంచ్ గారి మీద ఇవాళ విచక్షణ రహితంగా కర్రలతోని రాళ్లతోని దాడి చేయడం జరిగింది. అదేవిధంగా దుర్భాషలాడుతూ కులం పేరుతో తిడుతూ ఇవాళ నువ్వు సర్పంచ్ అయితే ఎవరికని చెప్పి గొప్ప అని చెప్పి ఇవాళ మా ప్రభుత్వం ఉన్నది, ఇవాళ మేము ఏం చేసినా నడుస్తానే ఒక ధోరణిలో ఇవాళ విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏదో నామమాత్రం కేసులు పెట్టామని చెప్తా ఉన్నాడు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో, కానీ ఇంతవరకు వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఏదైతే